సార్ చెప్పండి, విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఉగాది పురస్కారాలు 2026కు సంబంధించి ప్రత్యేక విభిన్న రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమందికి ఈరోజు అవార్డులు అనేది ఇవ్వడం జరిగింది. దాని మీద అసలు స్టార్ట్ చేయడానికి వైజాగ్లో గల కారణం ఏంటి, అసలు మీ మాటల్లో? థ్యాంక్ యూ అండి. ముందుగా ప్రైమ్ లైన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మాది విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అనే సంస్థ గత 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. ఇది మెయిన్ మోటివ్ ఏంటంటే వరల్డ్ రికార్డ్గా ఎవరు చేయని విధంగా చేసిన వాళ్ళని వరల్డ్ రికార్డ్ సర్టిఫై చేయడం మెయిన్ మోటివ్ అండి. బట్ అయితే వరల్డ్ రికార్డ్ అనేది అందరికి ఇవ్వలేము కాబట్టి అకేషనల్గా మన కల్చర్ని ప్రమోట్ చేసుకుంటూ ఈలో ఒక స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్, అలాగే ఉగాది పురస్కార్ అవార్డ్స్, గేమ్ చేంజర్ అవార్డ్, అలాగే కామధేను అవార్డ్స్, పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వర్సిటీ బ్లూమన్ అవార్డ్స్ ఈలో 5 ఈవెంట్ చేస్తున్నాము. అదే ప్రక్రియలో డిఫరెంట్ ఏరియాలో ఇంత క్రితం హైదరాబాద్ చేసాము, తిరుపతి చేసాము, కాకినాడ చేసాము. ఈ సంవత్సరం అంటే వైజాగ్లో చేయాలని సంకల్పించాము. మా కమిటీ అంతా కూడాను సంకల్పించి ఇక్కడ విభిన్న కేటగిరీలో ఉన్న వాళ్ళని మొత్తం ఒక 39 మంది సెలెక్ట్ చేసి ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి. ఇక దసపల హోటల్లో, వైజాగ్ దసపల హోటల్లో. అది మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇవాళ వచ్చిన అవార్డ్స్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నారని, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, బాగా సర్వీస్ చేసిన వాళ్ళు, ఎక్స్ట్రాగా ఉన్నవాళ్ళు ఎంతోమందిని మేము ఎంకరేజ్ చేసి వాళ్ళు ఇవ్వడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉందండి. మేడం, మీరు చెప్పండి, మీ మాటల్లో ఎలా ఉంది ఈరోజు? చాలా హ్యాపీగా ఉందండి. మా విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఉగాది పురస్కారాల అవార్డు వీళ్ళందరినీ సత్కరించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మన సిపి గారు కానీ, రాజీవ్ కనకల్ గారు కానీ, తుమ్మిడి రామ్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ వచ్చి మాకు వాళ్ళ అవార్డ్స్ ఇచ్చే విషయంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.